వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది వర్కౌట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెల్దీ ఫుడ్తో పాటు టేస్టీగా తీసుకుంటే ఇంకాస్త ఎవ్రీడే మనకి అది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. మన హెల్దీ అండ్ టేస్టీలో ఇటువంటి రెసిపీస్ చాలా చూపిస్తున్నాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా హెల్దీ ఫుడ్ చేస్తుంటారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. బట్ టేస్టీగా అనేది చాలామంది తీసుకోరు అనమాట. ఎందుకంటే హెల్దీ ఫుడ్ అంటే ఓన్లీ ఆకుకూరలు లేకపోతే గ్రీన్ స్మూదీస్ ఇలానే అనుకుంటుంటారు. సో టేస్ట్ యాడ్ ఆన్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే మనం అది రెగ్యులర్గా యూస్ చేయొచ్చు కదా హెల్దీ అండ్ టేస్ట్. చేయొచ్చు. సో నార్మల్లీ మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడి తింటామో లైక్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కానీ ఆ రెసిపీ కానీ, సో అందులోనే మనం ఎవ్రీథింగ్ యాడ్ చేసుకోవాలి. లైక్ పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ, అండ్ ఫ్లేవర్డ్ రైసెస్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. సో అందులోనే మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, లేదంటే మనకు నచ్చిన ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే అందులో మిక్స్ చేసుకోవడం. అండ్ దాంతోపాటు మనం ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా కాకరకాయ కానీ, బీరకాయ ఇలాంటిది ఎక్కువగా తినరు. సో అలాంటి దాంట్లో మన ఫేవరెట్ వెజిటేబుల్ కానీ, మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసి చేయడం వల్ల కూడా చక్కగా ఇంటేక్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు. డెఫినెట్లీ. సో నువ్వైతే అలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఒక మంచి రెసిపీ తెచ్చేస్తుంటావు. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ బ్రెడ్ పులావ్. వావ్, వెజ్ బ్రెడ్ పులావ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ నిజంగా నేను అన్నట్టు ఫ్లేవర్డ్ రైసెస్లోకి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ బ్రెడ్ అంటే పిల్లలందరికీ ఇష్టమే. సో దాంతోనే పులావ్ కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో వెజిటబుల్స్ ఆల్రెడీ బాయిల్ చేసావా లేకపోతే? బాయిల్ ఏం చేయలేదు, చిన్నగా కట్ చేసుకొని తీసుకొచ్చా. బ్రెడ్, బ్రౌన్ రైస్. ఓకే, బ్రెడ్ అండ్ బ్రౌన్ రైస్ కాంబినేషన్ యూస్ చేస్తున్నాను విత్ వెజిటబుల్స్. ప్రోటీనిషియస్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ అంటే ఫుల్ ఫైబర్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో దానికన్నా ముందు మనం బ్రెడ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఇది మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇది కొంచెం బటర్ వేసి రోస్ట్ చేసుకుందాం. ఓకే. ముందుగా కొంచెం బటర్, ఓన్లీ మనకు అలా క్రంచీనెస్ రావడానికి. అవును. లేదు అంటే చాలామంది టోస్టర్ ఉంటుంది, బ్రెడ్ టోస్టర్లో టోస్ట్ చేసుకొని డైరెక్ట్గా అవి పీసెస్ కట్ చేసుకున్నా అయిపోతుంది. ఎస్. సో బ్రెడ్ అండ్ రైస్ కాంబినేషన్ ఇలా తీసుకొచ్చా అంటే బ్రౌన్ బ్రెడ్ అండ్ బ్రౌన్ రైస్ కదా. ఎస్, రెండు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ రెండు కూడా రిచ్ ఇన్ ఫైబరే కాబట్టి చక్కగా మిక్స్ చేసి తీసుకోవచ్చు ఇవి రెండింటిని. ఓకే. సో చక్కగా టోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ అవి పక్కన తీసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుకు కొంచెం ఆయిల్, స్పూన్ మసాలా దినుసులు, అలాగే జీలకర్ర, బిర్యానీ ఆకు, ఓకే పర్ఫెక్ట్, ఉల్లిపాయలు,
అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిర్చి, అండ్ మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం. వెజ్జెస్ కూడా యాడ్ చేద్దాం. ఆలు, ఓకే, క్యారెట్, కాలీఫ్లవర్ కూడా. సో అయితే కొంచెం హెవీగా ఉంటుంది. సో లంచ్కి అండ్ డిన్నర్కి యూస్ చేయొచ్చు ఇవి? యా, డిన్నర్కి కూడా యూస్ చేయొచ్చు మనం, ఎందుకంటే అన్ని వెజీస్ యాడ్ చేస్తున్నాం అండ్ హోల్ ఫైబర్ డైట్ ఉంది కాబట్టి మనం చక్కగా యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్ అన్నమాట. ఒకవేళ సో చక్కగా కుక్ అయిపోయింటాయి ఇవి. వావ్, పర్ఫెక్ట్. ఇప్పుడు అందులో పెరుగు వేసిద్దాం. ఓకే, ఒక స్పూన్, కొంచెం సాల్ట్ కూడా, ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకా రైస్ కూడా యాడ్ చేసేద్దాం. పర్ఫెక్ట్. సో రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఇంకొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసాము. సో ఇలా బ్రెడ్ అండ్ రైస్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్. సో దానికి నువ్వు యాడ్ ఆన్ వెజెస్ కూడా వేసావు కాబట్టి సో పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, చేసేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం పుదీనాతో గార్నిష్ కూడా చేద్దాం. ఓకే లాస్యా, వెజ్ బ్రెడ్ పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ వెజ్ బ్రెడ్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళాదుంపలు 1/2 కప్పు, క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. వెజ్ బ్రెడ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, బంగాళాదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్, వేయించిన బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ బ్రెడ్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, నిజంగా ఎవరైనా బ్రౌన్ రైస్ తినొద్దు అనుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే కొంచెం వాళ్ళకి వైట్ రైస్ అలవాటు అయిపోయి ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం బ్రెడ్ కానీ అలా వెజిటబుల్స్ వేసుకుంటే చాలా బాగుంది అండ్ డిష్ పర్ఫెక్ట్. సో బ్రౌన్ రైస్ వెజెస్ సార్ట్ చేసుకొని అండ్ ఆ బ్రెడ్ కూడా మనం రోస్ట్ చేసి వేసాం కాబట్టి సో కొంచెం ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. ఎస్, డెఫినెట్లీ. అండ్ డిష్ మాత్రం చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ సలాడ్ శాండ్విచ్. ఓకే, సో ఎగ్ సలాడ్ శాండ్విచ్ అనమాట. పర్ఫెక్ట్. అసలు వర్కౌట్స్ చేసే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి అండ్ పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలంటే డైట్ ప్లాన్ అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఎస్, అవును. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే,
ఓకే లస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్తో చేస్తున్నాం అంట ఎగ్ సలాడ్. అండ్ మంచి మంచి సాస్ తీసుకొచ్చాం, మస్టర్డ్ సాస్ అని అండ్ మైనీస్ సాస్. ఓకే, చేసేద్దాం మరి. ఓకే, చేసేద్దాం. ముందుగా మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ ముందుగా మస్టర్డ్ సాస్. సో ఇలా సాస్ అనేవి యూస్ చేయొచ్చా? వన్స్ ఇన్ వైల్ ఓకేనా? వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే, మనం సాసెస్ అవన్నీ కూడా యూస్ చేయడం. ఓకే, ఆ తర్వాత మయోనీస్ కూడా. ఇంకొక స్పూన్. ఇందులోనే కొంచెం కారం, ఓకే, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. సో ఇంకా కావాలంటే చాలా మంది మిక్స్డ్ హర్బ్స్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటారు. అది కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా కట్ చేసి వేసేద్దాం. ఓకే, సో చక్కగా ఎగ్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ప్రస్తుతానికి. సో ఇది మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని మనం బ్రెడ్స్ కూడా రోస్ట్ చేసుకుందాం. కొంచెం బటర్, సో ఇది మరి ఎన్ని రోజులకు ఒకసారి తినొచ్చు? ఎందుకంటే సాస్ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఎగ్ అండ్ బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం హెల్దీనే, బట్ సాసెస్ యాడ్ చేసాం కాబట్టి ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా వాళ్ళకి అలా బ్లాండ్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇవి సాసెస్ కూడా యాడ్ చేసి ఏంటంటే కొంచెం సాల్ట్ ప్రిజర్వేటివ్ అండ్ షుగర్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం హైపోనెట్రమీ అలా కూడా అవ్వకుండా ఉంటారు. పర్ఫెక్ట్గా రోస్ట్ చేసుకుందాం. ఇంకా మరి ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీని మీద స్ప్రెడ్ చేసేద్దాం. ఓకే, ఎగ్ సలాడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎగ్ సలాడ్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎగ్ సలాడ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, మస్టర్డ్ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మయోనీస్ సాస్ 1/2 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైసులు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఎగ్ సలాడ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మస్టర్డ్ సాస్, మయోనీస్ సాస్, కారం, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఉల్లికాడలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో వెన్న వేసి బ్రెడ్ స్లైసుల్ని ఉంచి కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులపై సలాడ్ మిశ్రమం ఉంచి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ సలాడ్ శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము. ఓకే,
ఎప్పుడైనా సాసెస్ వేస్తే మస్టర్డ్ సాస్ కానీ మైనీస్ ఏ సాస్ అయినా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు అందరూ. అండ్ బ్రెడ్ రోస్ట్ చేసాము వెన్నెలో, సో సూపర్ ఓవరాల్గా. అండ్ ఎగ్ అంటే అందరికీ ఇష్టమే. సో అన్నీ మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చేసినట్టుంది, సూపర్. సో మనకు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా ఉంది. సో స్టఫ్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసాం కాబట్టి సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ బ్రెడ్ పులావ్. సో వెజెస్లో ఆలు వచ్చేసి మనకు కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న మనకు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ కాలీఫ్లవర్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే డయూరిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ సి కూడా బాడీని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ విజన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వైటమిన్ ఏని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ ఎవరికైతే త్వరగా వస్తుంటాయో వాళ్ళు కూడా వైటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్స్ యూస్ చేస్తూ ఉండాలి. బ్రౌన్ బ్రెడ్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే డయాబెటిక్, ఎక్కువగా అన్కంట్రోల్ షుగర్స్ అండ్ బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా రీప్లేస్ చేసి యూస్ చేస్తూ ఉండాలి. కర్డ్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కర్డ్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే బ్రౌన్ రైస్లో కూడా మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రౌన్ రైస్ని డైట్లో ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ సలాడ్ శాండ్విచ్. ఎగ్స్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో 1 హోల్ ఎగ్లో మనకు 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలాగే ఎల్లోలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీ, బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ఎగ్ని ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో ముఖ్యంగా ఈ శాండ్విచ్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారో అండ్ మోడరేట్ వర్కౌట్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా. అండ్ ఇంకొకటి ఎవరు అంటే ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువగా టైం ఉండదు అండ్ వాళ్ళు రెగ్యులర్గా ప్రోటీన్ అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ మనకు బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి ఆప్షన్ కాబట్టి సో రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో మంచి రెసిపీస్ చూపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.